శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 14 నుంచి 20వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి మరి ఈ వార ప్రారంభంలో గురువు రవి భాగ్యస్థానంలో సంచరించడం ఒక విధంగా ఇది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఒక మంచి అభివృద్ధి, వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం అవడం, ఎక్కడికి వెళ్ళినా ప్రజా సహకారం 100% రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి అభివృద్ధి, చాలా నిజాయితీగా వ్యవహరించడం, ధర్మంగా వ్యవహరించడం జరిగే అవకాశం ఉంది. సో అలాగే జాతకుడికి గతంలో కన్నా క్రమశిక్షణగా మెలగడం, మరి సాంప్రదాయాల్ని ధర్మాన్ని రక్షించే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది పూర్వపుణ్యాధిపతి అయినటువంటి గురువుతో రాష్ట్రాధిపతి రవి కలిసి భాగ్యస్థానంలో సంచరించడం ఒక విధంగా ఇది జాతకుడికి 3 విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, జాతకుడు పెద్ద వయసు వాడైతే తన సంతానం యొక్క అభివృద్ధి రావడం, పిల్లలకి విదేశ అవకాశాలు కానీ గొప్ప గుర్తింపు కానీ రావడం జరుగుతూ ఉంటుంది. అదే జాతకుడు బాల్యావస్థలో ఉంటే తండ్రి గారికి మంచి గుర్తింపు రావడం, మంచి ప్రభుత్వ పదవి లాంటిది రావడం, గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా జాతకుడికి దైవభక్తి పెరుగుతుంది, ధర్మాన్ని రక్షించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, చాలా నిజాయితీగా వ్యవహరిస్తూ ఉంటాడు. అలాగే మరి ఈ విధంగా ఈ కాంబినేషను జాతకుడికి అన్ని విధాల అభివృద్ధికరంగా ఉంటుంది. మంచి ఆలోచనలు, సత్ప్రవర్తన లభిస్తూ ఉంటుంది. ఒక విధంగా కుటుంబ స్థానంలో, ధనస్థానంలో కేతు ఉండడం వల్ల జాతకుడికి ఎక్కువగా దైవ సంబంధించిన కార్యక్రమాల మీద ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరిగించడం కానీ, దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాల్లో ధర్మకర్తగా వ్యవహరించడం కానీ, అక్కడ ఉన్నటువంటి వ్యవహారాలు చూడడం కానీ, లేదంటే 10 మందికి ఒక మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేయడం, దైవ సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కువగా కాలాన్ని గడపడం, ఇటువంటి మోక్షకారిక కార్యక్రమాలు, ధర్మాన్ని రక్షించే కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా ఇప్పుడు రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు కూడా చాలా బిజీగా, గుర్తింపుగా ఏదో ఒక గోల్ పెట్టుకొని అది సాధించే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి, బాగుంది. కుజుడు ఈ రాశికి యోగకారకుడు. అటువంటి కుజుడు మరి చతుర్థ భాగ్యాధిపతిగా 7వ స్థానంలో సంచరించడం, అక్కడ ఉన్నటువంటి శనితో కలిసి ఉండడం వల్ల ఒక విధంగా జాతకుడు ఎవరినైతే బాగా నమ్ముతాడో, ప్రస్తుతం ఎవరైతే మనకి బాగా సహకారిగా ఉంటూ మన అభివృద్ధికి కారణం అవుతాడో అటువంటి వాళ్ళు సడన్గా మీ నుంచి దూరం అవడం కానీ, అపోజిషన్ పార్టీ వాళ్ళతో చేరడం కానీ, మీపై విమర్శల వర్షం కురిపించడం కానీ, మిమ్మల్ని వెన్నుపోటు పడడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే మీరు అత్యంత ఆప్తులైన నమ్మే వ్యక్తులు ప్రస్తుతం మీ నుంచి దూరమై మీకు వెనిమిగా, ప్రత్యర్థిగా మారే సూచనలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు సింహరాశి వారి జీవితంలో ఎప్పుడో ఒకసారి ఈ విధమైనటువంటి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. అత్యంత కీలకమైన సమయంలో కావలసిన వాళ్ళు దూరం అవుతుంటారు. సింహరాశి వారికి ఉన్న మిస్టరీ ఏంటంటే, తన చుట్టూ ఉన్నవాళ్ళు, తన బంధువులు అందరూ కూడా మనకు కావలసిన వాళ్ళు అనుకుంటుంటారు. అందరినీ సమన్యాయంతో అందరి బాధలు అర్థం చేసుకుంటారు, అందరికీ సమానంగా చూస్తూ ఉంటారు. కానీ అవతల వారి నుంచి అటువంటి ప్రేమని, అభిమానాన్ని పొందలేకపోతుంటారు. నిజంగా అవసరం వచ్చినప్పుడు తెలుస్తూ ఉంటుంది ఎవరు మనవాళ్ళో, ఎవరు పరాయి వాళ్ళో, ఎవరు స్వార్థం కోసం ఉన్నాలో తెలుసుకుంటూ ఉంటాడు. ఎంత తెలుసుకున్నా మళ్ళా పొగిడి బాబు తప్పైందంటే మళ్ళీ వాళ్ళని చేరదీసి వాళ్ళని నమ్ముతూ ఉంటాడు. వాళ్ళే వీళ్ళ పతనానికి కారణమవుతుంటాడు. కాబట్టి ఒకసారి జ్ఞానోదయం అయిన తర్వాత మళ్ళా అదే పొరపాటు చేయడం అన్నది ఎవరికి కూడా మంచిది కాదు. ముఖ్యంగా సింహరాశి వారికి కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఒకసారి వద్దు అనుకున్న వాళ్ళని మళ్ళా జీవితంలో మీరు చేరదీస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఇక మనకి 7వ స్థానంలో శని కుజులు కలయిక. అంటే శని కుజులు సహజంగా 2 శత్రుగ్రహాలు ఏ భావంలో కలిస్తే
ఆ భావం డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సప్తమం ముఖ్యంగా ఏం చెప్తుందంటే వైవాహిక బంధాన్ని, మనం ఎవరితోనో కలిసి వ్యవహారాల్ని, ఎఫైర్స్ని చెప్తూ ఉంటుంది. ప్రస్తుతం వాటికి భంగం కలిగే అవకాశం ఉంది. తాత్కాలికంగా అయినా సరే ఈ అన్యోన్యత విషయంలో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అలాగే దశమం సప్తమ భావం అవుతుంది కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అధికారుల నుంచి ఒత్తిడి రావచ్చు, సహ ఉద్యోగుల నుంచి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు, సడన్గా స్ట్రగుల్ కూడా పడవచ్చు, ఉద్యోగంలో సమస్యలు రావచ్చు. అలాగే గృహ సంబంధించిన విషయాల్లో కూడా ఇబ్బంది. అంటే సప్తమ కేంద్రం అనేది అత్యంత కీలకమైనది. చతురం అవుతుంది, సప్తమం అవుతుంది, లగ్నం మీద కూడా విశేష ప్రభావం చూపిస్తుంది. అందువల్ల ఈ కుజ శనులిద్దరూ కూడా లగ్నాన్ని వీక్షించడం వల్ల జాతకుడు ప్రతి పని ఆలస్యంగా చేయడం, తర్వాత చేద్దాం అనుకొని పోస్ట్పోన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా కేంద్రాల్లో శుభగ్రహాలు ఉంటే జాతకుడు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంటుంది. అదే పాపగ్రహాలు ఉన్నప్పుడు నిరంతరం ఒక దోషంతో ఎప్పుడూ లేజీగా ఉంటూ పనులు వాయిదా వేస్తూ ఇతరుల మీద ఆధారపడే విధంగా ఉంటుంది. మరి ప్రస్తుతం గోచారీత్యా 2 పాపగ్రహాలు సప్తమ స్థానం సంచరిస్తూ జాతకుడికి వచ్చిన అవకాశాలని ఏదో విధంగా స్వయం కుపరాధం వల్ల, సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. బట్ ఈ దోష నివారణ నిమిత్తం జాతకుడు కంపల్సరిగా ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయ దర్శనం, ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, వీలైతే మంగళవారం హనుమానికి తమలపాకులతో ఆరాధన చేయడం వల్ల జాతకుడికి ఖచ్చితంగా శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది. సాధారణంగా ఈ రాశి ఫలాలు చూస్తున్న వాళ్ళకి అనేక రకాల సందేహాలు రావడం జరుగుతూ ఉంది. ఒకే రాశిలో ఉన్నంత మాత్రాన అందరికీ ఒకే విధమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశం లేదు. ఒక రాశిలో సాధారణంగా 3 నక్షత్రాలు రావడం జరుగుతుంటుంది. వారు జన్మించినటువంటి జన్మ నక్షత్రాన్ని బట్టి కూడా జాతకం ఆధారపడి ఉంటుంది. సో ఉదాహరణకి కర్కాటక రాశి తీసుకుందాం. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు ఉంటాయి. ఈ పునర్వసు నక్షత్రం 4వ పాదంలో మరి ఆది పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడు జననం జరిగింది. అదే ఆశ్లేష నక్షత్రంలో మరి లక్ష్మణుడు, ఆదిశేషుడు లక్ష్మణుడు గాను, శత్రుఘ్నుడు, ఈ 2 కూడా కవలలు ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించడం జరిగింది. అదే పుష్యమి నక్షత్రంలో భరతుడు జన్మించడం జరిగింది. అంటే మొత్తం మీద 4 అన్నదమ్ములు కూడా కర్కాటక రాశి అందే జన్మించారు. అయితే అందరికీ ఒకే విధమైన ఫలితం జరిగిందా? మీరు ఒకసారి మీరు రామాయణాన్ని తెలుసుకున్నప్పుడు రాముడికి ఒక విధంగా జరిగింది, లక్ష్మణుడికి ఒక విధంగా జరిగింది, భరత శత్రుఘ్నులకు ఒక విధంగా జరిగింది. అది వివాహ విషయంలో అవ్వచ్చు, వాళ్ళ అన్యోన్య దాంపత్య విషయంలో అవ్వచ్చు, రాజ్యం రావడంలో అవ్వచ్చు. సో అందువలన ఏంటంటే ఒకే రాశిలో జన్మించినంత మాత్రాన అందరికీ ఫలితాలు ఒకే విధంగా ఉండవు. వారి జన్మ నక్షత్రాన్ని బట్టి కూడా గోచార ఫలితాలు ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి ప్రస్తుతం ఈ గురుగ్రహం భరణి నక్షత్రం మీద సంచరించడం జరుగుతుంది. సో ఈ భరణి నక్షత్రం మీద సంచరించడం వల్ల అశ్విని నక్షత్రం వారికి ఎలా ఉంటుందంటే మరి సంపత్తార మీద ప్రయాణించడం వల్ల వాళ్ళకి ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అదే కృత్తికా నక్షత్రం వారికి ఎలా ఉంటుంది, పరమిత్రత రావడం వల్ల ఏంటంటే వాళ్ళకి ధనం ఖర్చు ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా నక్షత్రాన్ని బట్టి కూడా గోచార ఫలితాలు మారుతుంటాయి. కాబట్టి మాకు ఇది జరిగిందండి, మాకు ఇది జరగలేదన్నటువంటి అపోహ మాత్రం పెట్టుకోవద్దు. కేవలం ఈ గోచార ఫలితాలు నామమాత్రంగా తీసుకోవడం, దాని తర్వాత జాతకంలో జరుగుతున్నటువంటి దశలు, అంతర్దశలు, విదశల మీదే జాతకం ఎక్కువగా ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు జాతక ఫలితాలను జాగ్రత్తగా తీసుకుంటూ పాజిటివ్ వరకు జాగ్రత్తగా తీసుకోవడం, పరిహారాలు లాంటివి ఏముంటే జాగ్రత్తగా పాటించుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి తప్ప ప్రతిదీ కూడా ఏదో స్త్రీ లాభం ఉందంటే స్త్రీ వస్తుందనో, ఏదో అంటే ఆర్థిక పరంగా బాగుంటుందని నిద్రుగుతుందనో అలాంటి అపోహలకి భ్రమలకి ఎట్టి పరిస్థితులు కూడా లొంగడానికి వీలేదు. ఎందుకంటే అనేక మంది ఒకే రాశిలో జన్మిస్తూ ఉంటారు, అనేక మందికి ఒక విధంగా ఉండదు. కాబట్టి మరి రాశి ఫలితాలు చూస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసి దాన్ని ఏదో నామమాత్రంగా తీసుకోవడం మంచిది. ఇంకా మనకు మేలైన ఫలితాలు, ఉత్తమమైన ఫలితాలు కావాలనుకుంటే
మీకు అందుబాటులో ఉన్నటువంటి ఒక మంచి జ్యోతిష్య పండితుడిని సంప్రదించడం వల్ల అది ఎలా ఉండాలంటే మీకు మీ ఒక్కరి జాతకమే కాకుండా మీ కుటుంబ సభ్యులు అందరి జాతకం, కొంతమంది వంశపారంపర్యంగా ఆ కుటుంబం అంతా కూడా ఒక గురువుని ఆశ్రయిస్తూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు ఖచ్చితంగా అందరి జాతకాలను బేరీ చేసి అందులో మీ జాతకాన్ని కూడా పరిశీలించి చెప్పడం జరుగుతుంటారు తప్ప కేవలం మీ ఒక్క వ్యక్తిగత జాతకం బట్టే కాకుండా మీ భార్య, మీ పిల్లలు, మీ అన్నదమ్ములు అందరి జాతకం కూడా జాతకం మీద ప్రభావం చూపిస్తుంటాయి. కాబట్టి ఇది చాలా సున్నితమైనటువంటి వ్యవహారం తప్ప ఏదో గురువు వచ్చాడు, శని వచ్చాడు, ఈ జాతకాలు మారిపోతాయని మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా అనుకోవద్దు. ఇది అందరికీ అన్ని విధాల అన్ని గ్రహాలు జాతకుడికి అనుకూలించినప్పుడే చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక గ్రహం బాగున్నంత మాత్రం శుభం జరగదు, ఒక గ్రహం పాడైనంత మాత్రం ఇబ్బంది కూడా జరిగే అవకాశం లేదు. కాబట్టి జాతకుడు జాగ్రత్తగా ఈ గోచార ఫలితాలను అన్వయించుకుంటూ దాన్ని కొంతవరకు తీసుకోవడమే మంచిది. స్వస్తి.